నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లూరి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఫామ్ పాండులు. జీకే వీధి మండలంలో ఫామ్ పాండు పరిశీలించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్. ఫామ్ పాండు మెజర్మెంట్స్లో అవకతవకలు సరిచేయాలని ఏపీఓకి, టెక్నికల్ అసిస్టెంట్కి, ఎంపీడీఓకి, ఇంజనీరింగ్ అధికారికి, గ్రామీణ ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశాలు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఫామ్ పాండు రైతులకు ఎంతో పడుతుందని, కొండ వాగుల నుంచి వచ్చే వర్షం నీరును ఈ ఫామ్ పౌండ్లో నిల్వ చేసి రైతులకు 10 ఎకరాల వరకు నీరు సరఫరా చేసి రైతుల యొక్క అవసరాలు తీర్చవచ్చు అని అన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఫామ్ పౌండ్లను ప్రతి మండలంలో జనవరి 1వ తారీఖు కల్లా పూర్తి చేసి రైతుల వ్యవసాయ పంటలకు నీరు సరఫరా అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ అన్నారు. What is this? Breadth, sir. What is length here? This is length. Sir. Yes, sir. What is breadth? This is breadth. Yes, sir. Kinda paina 1 meter depth ఇచ్చాడు సార్. అంటే 1 మీటర్ డెప్త్ ఉంటుంది. ఎలాగ ఇట్లా నుంచి మీరు చూస్తే 1 మీటర్ డెప్త్ అని అనుకోండి. చెక్ ఏమేం చేశారు మీరు? కరెక్ట్ గా చెక్ చేయాలి కదా. మనము టెక్నికల్ ఎస్టిమేట్స్ లో కరెక్ట్ గా ఉంటే ప్రజలకు ఎక్కువ రేట్లు ఇవ్వగలుగుతాం. అదేవిధంగా వర్క్ చేయకపోతే మ్యాండేట్స్ వాళ్ళని మస్టర్లో అన్వాంటెడ్ గా యాడ్ చేసి ఓవరాల్ యావరేజ్ ని డివైడ్ చేసి యావరేజ్ రేట్ ని తగ్గించి చేయడానికి బదులు వచ్చే వాళ్ళకి మాత్రమే మ్యాండేట్ మనకు పని దిన కలిపి ఇవ్వాలి. అదొక నాకు తెలుసు, నేను బుక్కంపేటలో వెళ్ళాను. ఇక బాగానే జరుగుతాయి, నేను ఏం చెప్పట్లా కింద కన్నా. అని మీరు మెషర్మెంట్లో ఇలా తప్పు చేస్తే ఇప్పుడు పెద్దగా ఉంది మీరు వేసిన రిక్వైర్మెంట్ కన్నా, అప్పుడు ఓవరాల్ ఎస్టిమేట్ మారుతుంది, యావరేజ్ రేట్ మారుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నీ మారుతాయి కదా. మీ బేసికే తప్పు. ఎలా పెట్టావు? 3+1/2 పెట్టావు, 3+1/2 పెట్టావు. కానీ ఇప్పుడు అది 4/4 కాదు, అది 6 వస్తుంది. అక్కడ వెళ్ళిపోతా లోపల. ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైనది పని జరగాలి. నేను ఎన్నోసార్లు వెళ్ళాను. ఫిట్టింగ్ మనము సిల్వర్ వర్క్ చేసి ఉంటాం. వన్ గుడ్ థింగ్ అబౌట్ ఏజెన్సీ ఇస్ దే విల్ నాట్ కమిట్ ఫ్రాడ్ ఇన్ ఎంజీ ఎనర్జీ. బట్ టెక్నికల్ గా తప్పులు ఎంట్రీ వల్ల పని దాని మీద యావరేజ్ రేటే మనకి తేడా వచ్చేస్తాయి, వేజ్ తక్కువ వస్తుంది. జస్ట్ ర్యాండమ్లీ విజిట్స్ 5 పాయింట్స్ ను థింగ్స్ విల్ బి సెట్ రైట్. ఎవరు ఇక్కడ కావాలని ఆయన తప్పుగా రాయలేదు. బట్ వేజ్ మనం ఒక వ్యక్తికి కరెక్ట్ క్వాంటిటీ కెనాట్ బి సేమ్. ఎలా చేస్తారు వెరిఫికేషన్? తప్పు ఇక్కడ జరిగింది. ఈ క్యాల్కులేషన్ తప్పు కదా. ఇప్పుడు మీరు ఓవరాల్ క్వాంటిటీని ఎలా అరైవ్ అవుతారు? లెంత్, బ్రెత్, డెప్త్ అన్ని తీసుకొని క్వాంటిటీ అరైవ్ అవుతారు. లెంత్, బ్రెత్ మన చేసిన పని కన్నా అక్కడ తక్కువ ఉంది. మీరు చేసిన పని కన్నా తక్కువ నమోదు చేసేస్తే క్వాంటిటీ మళ్ళీ తగ్గిపోతాయి. చిన్న పనికి ఎక్కువ మంది పనిచేసినట్టు ఉంటుంది. అప్పుడు డినామినేటర్ పెరుగుతుంది, యావరేజ్ రేట్ తగ్గిపోతుంది. 93 క్యూబిక్ మీటర్ అనేది మనం మొత్తం తవ్వుతున్న పని లేదు కదా. ఈ బేసిక్ పైన ఉన్న లెంత్ బ్రెత్ తప్పు ఉంటే నీకు కింద క్వాంటిటీ తప్పే వస్తుంది కదా. అదే సార్, అంటే వాడు ఇచ్చిన రేట్నే తప్పు తీసుకున్నాడు సార్. వాడు ఇది 200 రూపీస్ రేట్ ఉంది కదా, క్యూబిక్ మీటర్ రేటు. వాడు ఏంటంటే రిఫరెన్స్ కింద 0.93 క్యూబిక్ మీటర్ వేసుకొని దాన్ని మల్టిప్లై చేసి వచ్చిన రేట్కి ఈ టోటల్ క్వాంటిటీ కట్టాడు సార్. మొత్తం మీద 0.9363 ఎలా వచ్చింది? ఈ 0.93 క్వాంటిటీ సార్. ఏ క్వాంటిటీ? ఫిట్ క్వాంటిటీ సార్. ఫిట్ క్వాంటిటీ ఎలా మీరు ఫిట్ క్వాంటిటీ ఎలా చేస్తారు? లెంత్, బ్రెత్, పొడవు, వెడల్పు. పొడవు వెడల్పే తప్పు చేస్తే ఇప్పుడు ఇది సిల్ట్ ఫిల్టరేషన్ ట్రే, ఇన్లెట్ ఛానల్, ఫామ్ పాండ్, అవుట్లెట్ ఛానల్. దీంట్లో తక్కువ నమోదు చేస్తే ఓవరాల్ క్వాంటిటీ తగ్గుతుందా పెరుగుతుందా? అదే చెప్తున్నా. సరే, ఇక్కడ క్వాంటిటీ తగ్గింది, ఇది రెండు మల్టిప్లై చేయాలి కదా. అంటే ఒక క్యూబ్ మీటర్కి 254 రూపాయలు సార్. అవును సార్. నేను అడుగుతుంది టోటల్ క్వాంటిటీ 304 ఎలా అరైవ్ అయింది? అది ఎలా అరైవ్ అయింది? 304.9817 ఎలా అరైవ్ అయింది?
యూ సబ్మిట్ బై ఫుల్ ఫ్లెజ్ రిపోర్ట్ ఆన్ ప్రతి ఫార్మేట్. ఇది ఎలా జనరేట్ అవుతుంది ఆన్లైన్లో? ఎలా? ఇది పొడవు వెడల్పు లోతు కొలిసిస్తారు. అక్కడే తప్పు. పొడవు వెడల్పు మరియు దట్ మీన్స్ లెంత్ బ్రెత్ మరియు డెప్త్లోనే తప్పు చేస్తే ఓవరాల్ క్వాంటిటీ తగ్గుతాయి. ఎక్కువ వర్క్ డన్ తక్కువ నమోదు. కరెక్టా? సార్ వచ్చింది సార్ యాక్చువల్గా ఇది అంత చేస్తే వచ్చిన సరే ఈ మొత్తం క్వాంటిటీ ఇంటూ 0.93 చేస్తే టోటల్ క్వాంటిటీ ఆఫ్ వర్క్ డన్. ఇది తక్కువైపోయింది. ఈ మొత్తం కలిపితే 20 వస్తుంది సార్ యాక్చువల్గా. దాన్ని ఇంత బదిలీ చేస్తే 96 తోటి మనకి 304 వస్తుంది సార్. 304.98 వస్తుంది. తక్కువ నమోదు చేసిన వేజ్ రేట్ తప్పు. ఇప్పుడు మీరే కదా ఇది డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ చేసినది, సంతకం ఎవరు ఉంది? ఎస్టిమేట్ ఆన్లైన్ జనరేట్ చేస్తారు కదా మొత్తం ఆన్లైన్ మన కానీ డేటా ఫీడ్ మనం చేయాలి కదా. నంబర్ ఫీడింగ్ అయితే నా నెంబర్స్ అయితే మనం ఇస్తాం. ఆ నంబరే తప్పు. ఆన్లైనే పోర్టలే అన్ని పనులు చేస్తుంది కానీ బేసిక్ ఇవ్వాల్సిన బేసిక్ డేటా మనం ఇవ్వాలి కదా. అర్థమెటిక్ తప్పు. ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ క్వాంటిటీ తక్కువ వస్తుంది, టోటల్ క్వాంటిటీ వర్క్ డన్ ఏమో ఎక్కువ ఉంది. రివైజ్ చేయగలుగుతామా? ఇంకా గెటింగ్ ఇన్ ప్రోగ్రెస్ లో సార్ పట్టుకొని చేస్తాం సార్. రివైజ్ చేయండి. ఇప్పుడు అలాగే సార్. ఎంటైర్ యూ హావ్ టు బ్రీఫ్ మీ. ఐ విల్ గివ్ యూ 2 days time. ఓకే సార్. You brief me, call me and brief me every particular column on row in this detailed estimate slip. ఓకే సార్. మనకు మీకు తెలియాలి. ఓకే సార్. మనం రివ్యూ వచ్చేటప్పుడు మనకు తెలియాలి ఎక్కడ తప్పు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, తప్పు ఎక్కడ జరుగుతాయి, కావాలని ఎక్కడ తప్పు జరుగుతాయి, అనుకోకుండా తప్పు ఎక్కడ జరుగుతాయి. 4 రకాల తప్పులు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఇది వర్క్ డన్ ఎక్సెస్, వేజ్ తగ్గింది. సో ఐ వాంట్ టు నో ద డిఫరెన్స్ ఇన్ రేట్ వేజ్ గివెన్ టు ప్రతి ఇండివిజువల్. యూ క్యాల్కులేట్ ఎవ్రీథింగ్, యూ బ్రీఫ్ మీ దిస్ ఎంటైర్ డీటెయిల్డ్ ఎస్టిమేట్స్. ఓకే సార్. చెక్ చేయాలయ్యా. అలాగే. టెక్నికల్ అసిస్టెంట్ మీరు బుధవారం శనివారం రావాలి. ఏం కొలతలు చేశారు ఇక్కడ? పక్కన ఇంకో లేకుందా ఎక్కడైనా? పక్కన కమిటీ బోత్ ఆఫ్ యూ ఏపీడీ అండ్ ఎండి ఎంపీడీఓ నాకు ప్రతి పనిని కరెక్ట్గా జరగాలి. ఫర్ మై ఫార్మ్ ఫండ్స్ ఇది సక్సెస్ ప్రాజెక్ట్ చూపిస్తాం. నాకు నీరు నిండి ఉండాలి పుష్కలంగా ఇక్కడ వచ్చే వాళ్ళకి సీజన్లో. మండలాల్లో మొత్తం 11 మండలాలు, మండలానికి 100 ఫామ్ పాండ్ చొప్పున మొత్తం 1100 ఫామ్ పాండ్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము డిసెంబర్ నెలల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం కింద దీన్ని జనవరి 1వ తారీఖు లోపల పూర్తి చేసి చూపించాలని ఒక ఉద్దేశంతో పనులు మొదలుపెట్టాము. మొన్నటికే మేము ఆల్రెడీ దాటేసి 1100 ఫామ్ పాండ్ని దాటేసాము. జీకేవీధి మండలంలో మీరు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చిన 100 టార్గెట్ని వాళ్ళు ఆల్రెడీ దాటేసి ఆల్మోస్ట్ 110 ఫామ్ పాండ్ వరకు దగ్గరికి వెళ్ళారు. ఫామ్ పాండ్ని ఫిజికల్ కంప్లీషన్, ఆన్లైన్లో ప్రాజెక్ట్ని క్లోజ్ చేయడం 2 ఉంటాయి. సో ఫిజికల్గా దట్ మీన్స్ మీరు వచ్చి చూస్తే ఇక్కడ ఫామ్ పాండ్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఒక వారం రోజులోపు దాన్ని పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఫామ్ పాండ్ యొక్క ఒక ఉపయోగం ఏమిటంటే మనకి కొండ నుంచి కిందకు వచ్చే నీరుని ఒక చిన్న చెరువులాగా దాన్ని కాపాడి ఆ చెరువు నుండి కింద పొలాలకి నీరు విడుదల చేసి వాళ్ళకి ఒక సాగు చేయడానికి ఒక అష్యూర్డ్ ఇరిగేషన్ సప్లై లాంటి ఒక సిస్టమే ఫామ్ పాండ్ అనేది. ఇది చాలా సక్సెస్ఫుల్. మేము హుకుంపేట మండలాల్లో కొన్ని చోట్ల చూసాము. అదేవిధంగా అన్ని మండలాల్లో చేస్తే మనకు వచ్చే వర్షకాలానికి వాళ్ళకి చెరువు ఉంటుంది, అక్కడ నీరు నిండి ఉంటుంది, దాన్ని వాళ్ళు సాగుకి ఉపయోగించుకుంటారు నెక్స్ట్ డిసెంబర్ వరకు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ ఒక ఫామ్ పాండ్ వల్ల ఇప్పుడు మనకి మీరు వెనక చూస్తే కొండ ఉంటుంది, కొండ నుంచి క్యాచ్మెంట్ ఏరియా, దట్ మీన్స్ వర్షం ఎక్కడ పడుతుందో దానికి పేరు క్యాచ్మెంట్. వర్షం ఎక్కడ మొత్తం ఎక్కడ నీరు అలా వెళ్తుందో దానికి పేరు వాటర్ షెడ్ అంటారు. సో ఈ క్యాచ్మెంట్లో పడే వర్షాన్ని కొండకి కింద ఒక కొలన్లు తవ్వి ఆ కొలన్లో నీరుని సేకరించే ఒక ప్రయత్నమే ఫామ్ పాండ్. ఈ ఫామ్ పాండ్లో సుమారు 10 ఎకరాల వరకు మీరు ఇప్పుడు చూస్తుంది అవుట్పుట్ ఛానల్ అంటారు, నీరు దాని వెంట బయటకు విడుదల చేస్తారు. ఒక 10 ఎకరాల వరకు మంచిగా సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే రీతిలో అన్ని మండలాల్లో కూడా ఫామ్ పాండ్స్ చేయడం జరిగింది. ఎంత వర్షం పడుతుంది, ఎక్కడి నుంచి నీరు వస్తున్నాయి, ఎంతవరకు నీరు వస్తుంది అని ఒక అంచనా వేసుకొని 15x15 అడుగుల కొలన, లేకపోతే 10x10 అడుగుల, లేకపోతే 5x5 అని మాకు కొన్ని టైప్ ఫిక్స్డ్ సైజులు ఉన్నాయి. దాన్ని బట్టి మేము దీన్ని తయారు చేస్తాం. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి మ్యాండేస్, దట్ మీన్స్ ఉపాధి హామీ, ఎన్ని రోజులు మనము వాళ్ళకి ఉపాధి ఇస్తున్నాము, ప్లస్ వాళ్ళకి యావరేజ్ రేట్, ఇవన్నీ కూడా మాకు కొన్ని టార్గెట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 10 లక్షల మ్యాండేస్ ఒక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో ఈ మండలం చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు బెటర్ పర్ఫార్మింగ్ మండల్ జీకేది కాబట్టి ఇది ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఇది తవ్వడం వల్ల సుమారు 350 మ్యాండేస్ని అడిషనల్గా ఒక ఫామ్ పాండ్లో ఇవ్వగలుగుతున్నాము.
పూర్తిగా దీనికి ఎంత మనకి ఖర్చు అంటే 1,30,000. యావరేజ్ రేటు సుమారు రూ. 275 యావరేజ్ రేటుతో ఇది చేయడం జరుగుతుంది. ఇది ప్రజలకి ఉపాధి, వాళ్ళకి ఒక యావరేజ్ రేటు దట్ మీన్స్ వాళ్ళకి ఖర్చుకి, వాళ్ళకి దట్ మీన్స్ చేసిన పనికి వాళ్ళకి వేతనం. అది మాత్రం కాకుండా వచ్చే మా సంవత్సరంలో నీరు నుండి పుష్కలంగా సాగు చేయడానికి ఇక్కడ నుంచి ఇరిగేషన్ సప్లై వాటర్ ఉంటుంది. సో, ఈ పలు రకాలుగా ఈ వల్ల బెనిఫిట్స్‌లు ఉన్నాయి. సో, 11 మండలాల్లో మేము టేకప్ చేసాము. చాలా విజయవంతంగా 11 మండలాల్లో కూడా 1100 ఫార్మ్ పాండ్‌లని పూర్తి చేసేసి మనము ప్రతి మండలంలో నేను ఇన్స్‌పెక్ట్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ జీకేవీజీ నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము. చిన్న చిన్న ల్యాప్సెస్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకటి టోటల్ ఏరియా కాలిక్యులేట్ చేయడం. మొత్తం వెడల్పు, పొడవు ఇవన్నిట్లో కూడా మనం చాలా చక్కగా కరెక్ట్‌గా ఎంట్రీ చేస్తేనే వాళ్ళకిచ్చే వేజ్ కరెక్ట్‌గా ఉంటది. లేకపోతే కొంచెం ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం కూడా ఉంటాయి. సో, ఇక్కడ కొన్ని ల్యాబ్స్‌లు మేము ఐడెంటిఫై చేసాం. సో, ఎంపీడీఓ గారికి, ఏపీడీ గారికి కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు పూర్తిగా కరెక్ట్ చేసుకొని, ఇంకా ప్రాజెక్ట్ క్లోజ్ కాలేదు కాబట్టి మళ్ళీ మేము కరెక్ట్ చేసుకొని దాన్ని సమర్పించడం కూడా జరుగుతుంది. సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి. ఇంకా ఒక 2, 3 డేస్‌లో ఇది కంప్లీషన్ స్టేటస్‌కి తీసుకొచ్చేస్తాం. థాంక్ యూ. థ్యాంక్స్.